నేను నిజంగా కళ్యాణ్ గారు పియర్స్ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు భయ్య. సో, ఒకతను ఎవరితోనో షేర్ చేసుకున్నారంట ఇలా. ఎవరో వచ్చి మీరెవరు సపోర్ట్ చేస్తున్నారని అడిగితే, నేను తనూజ గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి, మీరు తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయకుండా కర్ణాటక వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి చాలా గోల గోల చేశారంట భయ్య. తను అడిగి చెప్తానండి, నాకు ఇష్టమైన వాళ్ళకి నేను సపోర్ట్ చేసుకుంటాను, తప్పేందంటే దానికి నిజంగానే చాలా వరస్ట్‌గా కామెంట్ చేయడం గానీ, మాట్లాడడం గానీ, ఇంత ఇలా దిగజారిపోతారని నేను అసలు అనుకోలేదు. కల్లో కూడా అనుకోలేదు. నేను ఇంతవరకు బ్యాడ్‌గా కామెంట్స్ చేసేది, లేదంటే తనుజ గారిని బ్యాడ్ చేస్తున్నారు అనుకున్నాను కానీ, ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇంత వరస్ట్‌గా బిహేవ్ వాళ్ళ మీద కూడా ఇంత వరస్ట్‌గా బిహేవ్ చేస్తారనుకోవట్లేదు నేను. ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేసుకుంటాను. అది నా రైట్ అది. నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వు వాళ్ళకి ఓటేయొద్దు, వీళ్ళకే ఓటేయాలని? ఇది నా ఇష్టం కదా! నా ఓటు కదా! నేను ఎవరికన్నా యేసుకుంటాను. నువ్వెవరు నన్ను క్వెషన్ చేయడానికి? హూ ఆర్ యూ? నీకేం రైట్స్ ఉన్నాయని నువ్వు అడుగుతున్నావు? అంటే మీ ఇష్టమా? మీరేం చేసినా చెల్లుతాదనా? అరే! ఒక అబ్బాయి ఇప్పుడు మనకు తెలిసింది ఒక అబ్బాయి. కానీ మీరు కామెంట్స్‌లోకి వెళ్లి చూస్తే అమ్మాయిలకు కూడా ఎవరైతే తనుజ గారు సపోర్ట్ చేస్తున్నారో, మీరెందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి బ్యాడ్‌గా కామెంట్ చేయడం, ఏమన్నా వాళ్ళు వీడియోస్ పెడితే దాంట్లో నువ్వు వరస్ట్‌గా కామెంట్స్ చేయడం చేస్తున్నారు. ఇదా మీరు పిఆర్ స్టంట్స్? ఇదా మీ సపోర్టు? మళ్ళీ ఆర్మీ ఓట్స్ అని ఎలా యూజ్ చేసుకుంటున్నారు భయ్యా? అంటే అది సింపతి కోసమా? అంటే ఒకరు సపోర్ట్ చేస్తే మీరు బ్యాడ్‌గా మాట్లాడేసి, బ్యాడ్‌గా అరిచేస్తారా? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. మీకు ఏ రైట్స్ లేవు ఒకరిని క్వశ్చన్ చేయడానికి. వాళ్ళ ఇష్టం అది. నాకు ఇన్ని రోజుల వరకన్నా ఒక ఇదని ఉండేది. బట్ ఈ ఇలా బ్యాడ్ కామెంట్స్ చేయండి, ఇది చూసి వీళ్ళు ఒకరిని బెదిరించేది, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వరస్ట్ ఫీలింగ్ వస్తుంది భయ్యా. ఒకవేళ విన్ అయినా కూడా, ఒకవేళ 99% విన్ అవ్వరు. ఒకవేళ ఒక తప్పి ఏమన్నా విన్ అయినా కూడా అది నిజంగానే వర్త్ కాదది. నా దృష్టిలో నిజంగా అది వర్తే కాదది. మీరు అందుల్ని మనుషుల్ని మ్యానిపులేట్ చేసి, బ్యాడ్‌గా కామెంట్ చేసి గెయిన్ చేసిన ఓట్స్ అవన్నీ అంతే. నా దృష్టిలో అయితే నేను అదే ఫీల్ అవుతున్నాను. ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు బ్యాడ్‌గా మెసేజ్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అది అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయి చెప్పింది, "అన్న నాకు రైట్స్ ఉన్నాయి కదన్నా, మాకు రైట్స్ ఉన్నాయి కదా, మీరు సపోర్ట్ చేస్తుంటే దానికి ఎంత పెద్ద గోల గోల చేశారంట." భయ కర్ణాటక ఏంది, తెలుగు వాళ్ళు ఏంది, అందరూ ఒకటే అని. ఇప్పుడు లాస్ట్ టైం నిఖిల్ గారిని ఎలా విన్ చేశారైతే, లాస్ట్ టైం నిఖిల్ గారికి ఎందుకు సపోర్ట్ చేశారైతే, అప్పుడు క్వశ్చన్ చేయండొచ్చు కదా మీరు. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఒక అమ్మాయి విన్ అవ్వకూడదని ఇంతమంది ప్రయత్నిస్తున్నారు. ఒక అమ్మాయి అక్కడ తప్పు లేకపోయినా నువ్వు చేసింది తప్పు తప్పు అని చూపిస్తున్నారు. నాకు అర్థం కానిది ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కావడం లేదు.